శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం అమ్మ. శాస్త్రి గారు, అక్షయ తృతీయ రాబోతోంది. వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆ రోజు ఏ యాగం చేసినా, యజ్ఞం చేసినా, లేకపోతే పూజ చేసినా, దానం చేసినా అఖండ ఫలితం, అక్షయ ఫలితం వస్తుంది అంటారు కదా! అంతటి ప్రాధాన్యత మన శాస్త్రాల్లో చెప్పబడటానికి కారణం ఏంటి? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతయ ధనధాన్యం సమృద్ధిం మే దేహి దేహి స్వాహ. ముఖ్యంగా మనకు అక్షయ తృతీయ పేరులోనే ఉంది. అక్షయం అంటే క్షయం కానటువంటిది అని చెప్పి తృతీయ. ముఖ్యంగా ఇక్కడ తృతీయ అనే అక్షరాన్ని ఎందుకు వాడుతున్నారు, అక్షయ తృతీయ ఎందుకు? ముఖ్యంగా ఒక పండక్కి తిథితో ప్రాధాన్యం ఉండదు. తిథి తర్వాత ప్రాధాన్యం ఇస్తారు, ఫస్ట్ దేవుడి యొక్క చెప్పుకుంటాం. ఈ అక్షయ తృతీయ అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే విద్యారంభం. ఇదేంటండి మే నెలలో వచ్చేదానికి విద్యకు సంబంధం ఏంటి అనడానికి మీకు ఒక అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఎవరైనా చదువుకునే సమయంలో ద్వితీయ విఘ్నం కావద్దు అని చెప్పి గురువులు అనేవాళ్ళు ఇదివరకు కాలంలో చదువుకి. అట్లానే ఇంకా వేదం చదువుకునేటువంటి వారి దగ్గరికి వెళ్తే కనుక మూడో యజ్ఞం, తృతీయ యజ్ఞం కూడా కావద్దు అంటే ఆ వేదంలో కూడా మనకు ఒక పరసలో ఉంది ఇది. కాబట్టి ఆ తృతీయ అనే పదానికి ఏంటంటే అర్థము 3 రెట్లు ఫలితం కావు. కలియుగంలో ఏదైనా కానీ 3 రెట్ల ఫలితం అనే దాని గురించి ఇక్కడ మన విషయం. మరి ఈ అక్షయ తృతీయ అంటే ఏది చేసినా, ఏ పని మొదలుపెట్టినా, ఏ తలంచిన కార్యం మొదలుపెట్టినా, వ్రతం కావచ్చు, హోమం కావచ్చు, యజ్ఞం కావచ్చు, లేకపోతే పితృదేవతా కార్యక్రమం కావచ్చు, అక్షయ ఫలితం మనం లెక్కరానటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పడం. ఈ అక్షయ తృతీయ నాడు ఎవరైతే ఏ దానం చేసినా కూడా అది వెలకట్టలేము అని దీని యొక్క అర్థం. అంటే అసలు మన అసాధ్యం, బ్రహ్మదేవుడు లాంటి వాడు దీని యొక్క ఫలితాన్ని లెక్కబెట్టలేడని చెప్పి మనకు పురాణంలో తెలపబడింది. మత్స్య పురాణంలో మీకు ఈ పురాణాల్లో కొన్ని విషయాలు చెప్పబడినాయి. అక్షయ తృతీయ రోజు, చైత్ర పౌర్ణమి రోజు, వైశాఖ పౌర్ణమి రోజు, జ్యేష్ఠ పౌర్ణమి రోజు, ఆషాఢ పౌర్ణమి, ఆషాఢ ఏకాదశి దానాలు పురాణాలతో సహా, పుస్తకాలతో సహా దానం ఇవ్వమన్నారు. అలా దానం ఇస్తే కనుక మనకు అపూర్వమైన ఫలితము, లేదా మరుజన్మ అనేటువంటిది కొన్ని జన్మలకి మనకు ఆ రాహిత్యాన్ని పొందే అవకాశం పొందుతున్నామని. ఈ అక్షయ తృతీయకు ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయము ముఖ్యంగా మహాభారతంలో సన్నివేశాలు ఒక 2 ఉన్నాయి. మహాభారతంలో పాండవులు యొక్క అరణ్యవాసం చేస్తున్న సమయంలో వీళ్ళు ఒక రోజున ఈ ధర్మరాజు యుధిష్ఠిరుడు అడిగాడు కృష్ణుడిని, అయ్యా మేము ఇప్పుడు అరణ్యవాసంలో ఉన్నాము, ఎవరికైనా అతిథి సత్కారం చేయాలన్నా కూడా, ఎవరికైనా దానం ధర్మం లాంటివి చేయాలంటే ఏది మా శక్తి లేదు, ఎవరైనా ఏదైనా వస్తే కూడా ధర్మం చేయడానికి నా దగ్గర ఏమీ లేవు, మరి నాకు ఎటువంటి అయినా ఉపాయాన్ని చెప్పండి అని చెప్పి కృష్ణుడిని అడిగాట ధర్మరాజు. ద్రౌపది కూడా వచ్చిన వాళ్ళకి కాదనకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భోజన అన్నపానాలు ఇచ్చేవాళ్ళు. అలా మొత్తం అంతా చెల్లించిపోయినాయి అన్ని అన్నపానాదులు ఒక రోజున. ఇంట్లో ఏమీ లేవు, ఇంకా అక్కడ అరణ్యంలో వాసనలో చేస్తున్నప్పుడు అరణ్యవాసంలో. అప్పుడు కృష్ణుని తలుచుకుంటే కృష్ణుడు చెప్పాడు ధర్మానంద, అయ్యా ఇది పాండునందన, నీకు ఈ విధంగా ఏదైతే ఉందో మీకు ఒక పాత్ర ఇస్తాను, అక్షయ పాత్ర అంటారు దాన్ని. ఈ పాత్ర కనుక మీకు ఏది తలుచుకుంటే అది దీనిలో కలుగుతుంది అన్నాడు. అది ఎందుకు ఆ సన్నివేశం కూడా వచ్చింది అంటే ఇక్కడ ఒక రాక్షసుని చంపడానికి ఆ యొక్క ప్రతి గ్రామంలో ఒక్కొక్కరు పంపించేటువంటి వారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆ యొక్క ధర్మరాజు యొక్క వంతు వచ్చింది. ఆ వంతు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, భీముని పంపిస్తాడు. మొత్తం అనేక రకాల వంటకాలు వండిన తర్వాత పంపించిన తర్వాత అతను మహారాక్షసుడు, కృష్ణుడు చంపవలసింది ఆ రాక్షసుని కూడా. అలా రాక్షసు చంపడానికి వెళ్ళినప్పుడు వీరికి ఈ అక్షయ పాత్రను ఇస్తాడు. అంత ఘనంగా మా దగ్గర ఏమీ లేవు, మా వంతు వచ్చింది, కానీ ఒక మనిషి పోవాలంటే భీముడు లాంటి వాడు వెళ్తాడు, పరాక్రమవంతుడు, యుద్ధం చేస్తాడు, కానీ వాడు మళ్ళీ గెలుస్తాడా లేదో తెలియదు అని చెప్పి ధర్మానందుడు చింతనతో ఉన్నప్పుడు ఈ యొక్క అక్షయ పాత్రలో తలుచుకున్న కార్యం నెరవేరుతున్నాగానే అలానే తలుచుకున్న కార్యాన్ని నెరవేర్చారు. చివరికి కృష్ణుడు మాయారూపంలో వెళ్ళి ఆ రాక్షసుని చంపి చివరికి భీముణ్ణి సంరక్షించి అందరికీ అన్నపానాదులు, అప్పుడు ఆ గ్రామంలో అందరికీ కూడా చివరికి అది ఏకచక్రపురం, చెప్పాలంటే ఏకచక్రపురంలో జరిగిన సంఘటన ఇది. వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు చివరి అరణ్యవాస సంవత్సరం ఇంకా అదైతే అజ్ఞాతవాసం ఇంకో సంవత్సరం చేయాల్సిందనగా ఇంకొక సంవత్సరం ముందరగా అలా వాళ్ళ అక్షయ పాత్రను పొందారు. ఆ అక్షయ పాత్రతో అప్పటి నుంచి అది అక్షయ తృతీయగా వాళ్ళు
దాన్ని ఆ గ్రామంలో అక్కడ ఉండే మండలం అంతా కూడా వీళ్ళ అన్నపానాదులన్నీ కూడా ధర్మరాజు పాండవులందరూ కూడా ఇవ్వటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి అక్షయమవుగాక అన్నాడు ఆ పాత్రనిచ్చి. అక్కడి నుంచి అన్నీ కూడా అక్షయంగా వస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, అవును, వీటి వెనకాల ఇంకా చాలా కథలు ఉన్నాయి కదా శాస్త్రి గారు. అంటే మామూలుగా ఇది ఒక కథ చెప్పారు మీరు పాండవులకు సంబంధించి, ఇంకా అనేక వృత్తాంతాలు కూడా చెప్తూ ఉంటారు ఈ పర్వదినం గురించి. ఇంకొకటి ఏంటంటే, ఇంకో విషయం పరశురామ జయంతి ఇదే రోజున. ఇది కృతయుగం నాటిది. ఈ కృతయుగం నాటి పరశురామ జయంతి ఇక్కడ ఎందుకు వచ్చింది? మరి పరశురామ జయంతికి అక్షయ తృతీయకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇటు పుట్టుకతోనే సంబంధం ఇక్కడ. ఎందుకంటే పుట్టుక బ్రాహ్మణత్వం, కానీ ఆచరించేటువంటి క్షత్రియత్వం. అంటే 21 క్షత్రియ వంశాలని నాశనం చేశారు. ఎందుకంటే తల్లిని నిర్దాక్షణ్యంగా చంపబడింది కాబట్టి క్షత్రియుడిగా 21 ఈ యొక్క క్షత్రియులందరినీ కూడా చంపివేశాడు. అలా చంపటం వల్ల అతను ఇక వైరాగ్యం వచ్చేసి ఏమి చేయాలో పాలు పోలేక సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క గురువుని ప్రార్థన చేశాడు. గురువును ప్రార్థిస్తే గురువు వరం కోరుకోమన్నాడు. మళ్ళీ నా తల్లి బతకాలి అన్నాడు, బతికిచ్చాడు. అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఈ ఒక సంఘటన మనకు మళ్ళీ కూడా గుర్తొస్తుంది. కామధేను గురించి చెప్పుకోవాల్సింది ఇక్కడ. ఆ రోజు కొంతమంది కామధేను కూడా పూజ చేస్తారు. అంటే కామధేనువులో అక్కడ మన దత్తాత్రేయ స్వామి యొక్క పరమ భక్తుడే కార్తవీర్యార్జునుడు. ఈ కార్తవీర్యార్జునుడు యొక్క 1000 బాహువులు 1000 కాళ్ళతో యొక్క చేతులతో ఉంటాడు స్వామి. అక్కడ వరాన్ని కోరుకున్నాడు కూడా దత్తాత్రేయ స్వామి వరం ఇచ్చాడు. ఈ వరానికి అక్షయ తృతీయకు ఉన్న సంఘటన ఏంటంటే, ఇక్కడ ఆ కామధేను కూడా ఏది అడిగితే అది ఇచ్చేసేదట జమదగ్ని మహర్షికి. అత్రి మహర్షి జమదగ్ని మహర్షి. అలా ఆ మహర్షి దగ్గర ఉన్నటువంటి కామధేను సంపాదించి నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాడు కార్తవీర్యార్జునుడు. అలా ఆ కార్తీక ప్రయత్నం చేసినప్పుడు నిర్జిస్తాడట పరశురాముడు తర్వాత కాలంలో. అలా నిర్జించిందిగా వచ్చినటువంటిదే పరశురామ జయంతిగా. అది కూడా అక్షయంగా అందరికీ కూడా అన్నపాద లోటు లేకుండా ఉంది కాబట్టి ఆ రోజు కార్తవీర్యార్జునుడు అడిగాడు అని చెప్పి ఒక సంఘటన. తర్వాత మహాభారతంలో మనకు వేదవ్యాసుడు గణపతికి చెప్పి మొదలు పెట్టించాడు మహాభారతాన్ని కూడా అదే రోజున. తర్వాత త్రేతాయుగం పరిసమాప్తమైంది అక్షయ తృతీయ రోజునే. ఈ యొక్క త్రేతాయుగం ప్రారంభమైంది, ద్వాపరయుగం సమాప్తమైంది అక్షయ తృతీయ రోజునని. అలానే మనకి ఈ రోజున సుధాముడి దగ్గరికి మాయారూపంలో సుధాముడు అంటే ఈ కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. ఏమీ ధనం లేదు, పోయి మిత్రుని దగ్గర అడిగిరా అంటే పంపిస్తుంది. అలా సుధాముడు అర్ఘ్యపాద్యాన్ని ఇప్పించి కృష్ణుడు గ్రహించాడు. మిత్రుడు అడగటం లేదు, ఏం తెచ్చావు నా కోసం అంటే అటుకులు బెల్లమే ఇచ్చాను, తీసుకొని ఇచ్చాడు. అప్పుడు గ్రహిస్తాడు కృష్ణుడు మాయారూపంలో. ఇది కూడా ఒక అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఒక ఇది కూడా అంటే అది మాయాస్వరూపంగా కృష్ణుడు అతనికి సంపాదన ఇచ్చేసాడు. అక్కడ అంతా ఏర్పాటు చేసేస్తాడు. ఈయన వెళ్ళేటప్పటికల్లా నోరు తెరిచి అడగలేదు, ఏమీ చేయలేదు. ఇంట్లో మాత్రం బంగారము అనేక రకమైనటువంటి ధనధాన్యాదులన్నీ నిండి ఉన్నాయి. ఈయన వెళ్ళేటప్పటికి ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చిందంటే కృష్ణుల వారు పంపించారు అన్నాడు. కృష్ణుని అప్పుడు తెలుసుకున్నాడు, అడగకుండా ఇచ్చావు, ఇంతకన్నా మిత్రభేదం ఇంకోటి. అంటే మిత్రుడిని తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ. మన ఫ్రెండ్షిప్ డే అనుకుంటాం, ఏదో ఆగస్టు 5వ తారీఖు తీసుకొచ్చి. ఈ అక్షయ తృతీయ రోజు కూడా మిత్రులు అనేవారు ఎవరు, శత్రువు అనేటువంటి వారు ఎవరు కూడా ఈ అక్షయ తృతీయ రోజు మన ఆశీర్వాదంతోనే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నీతి ఏంటంటే, మాయారూపంలో కృష్ణుడు అక్షయ పాత్రని అతను సంపాదించి పెట్టుకున్నాడు, సుధాముడు ఇచ్చాడు ఇక సుధాముడికి. అలా అక్షయ తృతీయ ఒకానొక కథ. తర్వాత కొందరు ఈ బంగారం కొనడం దానం చేయటమా అనేది దానికి వస్తే పురాణంలో దానం చేయమనే ఉంది. అసలు ఇప్పుడు బంగారం అనే మాటకు వస్తే ఈ మధ్య ఇప్పుడు మీరు చెప్పిన ఈ పర్వదినానికి ఇంత విశిష్టత ఉంది అని మీరు ఒక్కొక్క వృత్తాంతం చెప్తుంటే తెలుస్తుంది. అయితే బంగారం మాత్రమే కొనాలి అనేది ఒక్కటే, అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి దానాలు ధర్మాలు పూజలు, బంగారం కొనుక్కోవాలి. సో ఈ పరుగులు ఏంటి? అసలు నిజంగా శాస్త్రంలో బంగారం ఖచ్చితంగా కొనాలని చెప్పబడిందా శాస్త్రి గారు? అంటే ఇక్కడ పురాణంలో ఏం తెలుపబడిందంటేనమ్మా, బంగారం కొనమని ఆ రోజు చెప్పలేదు. ముందరి రోజు కొనుక్కొని బంగారు ప్రతిమకు ఆ రోజు పూజ చేసుకోమన్నారు. ఆ రోజు పూజ చేసుకుని దానంగా ఇవ్వచ్చు, లేదా ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. అది కొన్ని వ్రతాది నియమాలు ఉన్నారు. ఎలా అంటే వ్రత నియమాలు ఏం చెప్పారంటే పురాణంలో, మీరు బ్రహ్మాండ పురాణం మత్స్యపురాణం తినండి. మత్స్యపురాణంలో ముఖ్యంగా మనకి ఏం చెప్పబడిందంటే, ఈ పురాణాలు ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు పాటించమన్నారు. ఆ నియమాలు ఏంటంటే బంగారు ప్రతిమ దానం చేయాలి. అవును, సువర్ణ దానానికి చాలా ప్రాధాన్యత. సువర్ణ దానంతో సహా పురాణం పుస్తకం దానం చేయమన్నారు. దాంతోపాటు కొన్ని ద్రవ్యాలు కూడా ఉన్నాయి, వేరే చిన్న చిన్న ద్రవ్యాలు ఇవ్వాల్సినవి. అలా దానం చేస్తే వాళ్ళకి ఏం జరుగుతుందో మా పురాణం చెప్పబడుతుంది, వాళ్ళకి ఏం కలుగుతుంది అనేది కూడా. అలా బంగారాన్ని ఆ రోజు పూజ చేసి దానం ఇవ్వాలి.
అంటే కొనడం ముందర రోజు కొనుక్కొని ఆ రోజు పూజ చేసుకోవాలి. అది అంతేగాని అక్షయ తృతీయ రోజే కొనుక్కోవాలని ఇక్కడ లేదు. ముందర రోజు ఎప్పుడన్నా కొనుక్కొని ఆ రోజు పూజ చేసుకొని ఆ యొక్క అక్షయ ఫలితాన్ని మనం కోరుతున్నాం. బంగారు ప్రతిమకు ఉన్నటువంటి ఫలితం ఇంకొకటి లేదు. అందరింట్లో బంగారం పెట్టుకొని పూజ చేసుకోలేం కదా దేవుళ్ళ ఇళ్ళల్లో. ఎందుకంటే చిన్న చిన్న ప్రతిమకే వేల కొలది డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి. ఒకప్పటి కాలం అంటే విగ్రహాలు చేయించగల శక్తి సామర్థ్యం ఉండేటువంటి వారు అనేకలు ఉండొచ్చు. ఇప్పటి కాలంలో చేయించుకోలేము. అలా విగ్రహాలు పెద్ద పెద్దగా చేసుకోవడం అనేది కుదరదు. కాబట్టి ఏదో ప్రతిమామందంగా చేయించుకోవడం, అది కూడా ముందర రోజు చేసుకొని ఆ రోజు ఇంకోటి సంపద్గౌరీ వ్రతం అని ఒకటి ఉంటుంది. ఇది శివుడికి సౌభాగ్యాలు కలిగించే వ్రతాన్ని ఈ రోజున ఆ వ్రతాన్ని చేయమన్నారు. శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన వ్రతం ఇది. సౌభాగ్యాల గురించి ప్రతి తృతీయ నాడు ప్రతి తదియ నాడు ఎవరైతే గౌరమ్మను ఆరాధన చేస్తారో వాళ్ళకు పంచప్రాణాదులు ఎలా ఉంటాయో ఆ సౌభాగ్యం అలానే కలుగుతుంది అని చెప్పి సాక్షాత్తు పార్వతీదేవి కోరిందట. ఈ తృతీయ తిథి నాడు గౌరీదేవిని అర్చన చేసినా కూడా సౌభాగ్యాలు కలుగుతాయని. అందుకని ఆ రోజు గౌరమ్మని కొంతమంది ఇళ్లల్లో బంగారు ప్రతిమలు చేసుకొని గౌరమ్మగా చేసుకొని పూజ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ రోజు పెట్టుకొని పూజ చేసుకోమన్నారు. బంగారు ప్రతిమ పర్మనెంట్గా ఎప్పుడు దేవుడి గదిలో ఉండేటి గౌరమ్మగా అది ఆ రోజు పూజ చేసుకోవాల్సి ఉండాల్సినటువంటిది. అంతేగాని కొనాలి అని నియమం లేదు. ఆ రోజు ముందర రోజు కొనుక్కో ఆ రోజు పూజ చేసుకోవాలి. బంగారు రూపంగా పెట్టుకొని పూజ చేసుకోమన్నారు. ఆ రోజు బంగారు రూపాలకు ప్రతిమ పూజ చేసుకోవడం చాలా విశేష ఫలప్రదం. అందుకని అక్షయం బంగారం కరుగుతుందా అంటే నిప్పులో వేస్తే కరుగుతుంది, కానీ మామూలుగా అయితే కరగదు కదా. అందుకని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి బంగారు ప్రతిమ పూజ చేసుకోవడం వల్ల. అయితే కొందరు ప్రముఖులు కూడా చెప్తున్నది ఏంటంటే బంగారంలో అంటే కలిపురుషుడు ఉంటాడు కాబట్టి అసలు బంగారం కొనుక్కోకూడదు, కొనుక్కోవడం కూడా ఒక రకంగా చేటు అని కూడా కొన్ని వినపడుతున్నాయి. ఏమంటారు శాస్త్రి గారు? కొనుక్కోవడం చేటుగాని కాదమ్మా. అయితే బంగారం దానం అతి ప్రమాదకరమైన దానం కూడా. ఏంటండి ప్రమాదకరమైన దానం అంటారు? లక్షల్లో ఉంటుంది కదా అది. మరి అది ప్రమాదకరం ఏంటి అంటే, ఇది ఎంతటి ప్రమాదకరం అంటే మీకు గ్రహణ దానాల గురించి తెలిసి ఉండాలి. దీన్ని గ్రహణ దానాలు ఎందుకు చెప్తున్నానంటే, గ్రహణ సమయంలో బంగారు ప్రతిమని దానం చేయమన్నాడు సూర్యుడికి. బంగారు ప్రతిమ దానం కానీ సర్పదానం కానీ చేయాలి బంగారు ప్రతిమతో. ఎవరైతే బంగారు ప్రతిమ దానం చేస్తాడో వాడికి అనేకమైనటువంటి ఉత్తమ లోకాలు పొందుతారని చెప్పి మనకు దాన మహత్యంలో తెలుపబడింది. దాన దీపిక, దాన సంపదకు సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో దానిలో అంతా దాన దీపికలో చెప్పబడింది. దానం ఎప్పుడైతే బంగారం దానం చేస్తామో అది మనకు అపూర్వమైన ఫలితం కలుగుతుంది. గోదానంతో సమానం, ప్రత్యక్ష గోదానం ఇచ్చే సమానంతో సమానం అన్నారు. అందుకని బంగారం దానం చేయమంటే ఎవరు చేయరు. కారణం ఏంటి? అందరికీ అమితంగా ఇష్టమైనటువంటిది. అదే గోదానం చేయమనండి, గోవు కూడా ఇవాళ కొనుక్కొని దానం చేయాలంటే అంతే అవుతుంది, ₹1,00,000 అవుతుంది ఇవాళ. కాబట్టి ఈ గోదానం చేసే బదులు బంగారాన్ని అతి ప్రమాదకరం. రెండోది 365 రోజులు చేసిన పాపాన్ని క్షయించగల సామర్థ్యం ఒక్క బంగారానికే ఉంది. ఏ రోజు ఆ రోజు పాపం క్షయం కావాలి అన్న బంగారం. అది ఎలా సాధ్యం అంటారు? అంటే సువర్ణ దానానికి పాపక్షయానికి ఉన్న సంబంధం ఏంటి? అదే కదా అతి ప్రమాదకరం అని చెప్పబడింది కూడా. ఏంటంటే నీకు గురువు దానికి ఆధిపత్యం ఉన్నటువంటిది. బంగారానికి అధిపతి గురువు. మనకు బంగారం బాగా పెరుగుతుంది అంటే గురువు ఆధిపత్యం ఉన్నది కాబట్టి పెరుగుతుంది. దానికి అధినేత కారకుడు బంగారానికి. అంటే గురువు ఏంటి? ధర్మము, జ్ఞానము, తర్వాత బుద్ధి కుశలత, భక్తి భావన. బంగారం ధరిస్తే ఎవరైనా అయ్యో బంగారం అంత మెడలో వేసుకొని చూస్తారు. కొంతమంది ఇంత మెడల్లో వేసుకుంటారు, లావుగా హారాలు వేసుకొని దిగుతారు. వాళ్ళు చూడంగానే ఎక్కడ లేని అన్ని చూపంతా వాళ్ళ మీదే పడుతుంది. కారణం ఏంటంటే వాడు ఆ బంగారం చూస్తున్నాడు, మనిషిని చూడాడు అక్కడ. అంటే బంగారమే అమిత ప్రేమ జనాలకి. కలియుగంలో దేని మీద ప్రేమ ఎక్కువ అంటే బంగారం, డబ్బు, బంగారమే. ఈ రెండింటి మీదనే ప్రేమ ఎక్కువ ఉంటుంది బంధువుల కన్నా. కాబట్టి ఈ బంగారం మీద అమితమైన ప్రేమ ఉండడం వల్ల దీన్ని తీసుకోవాలన్న ఆశ ఎక్కువ ఉంటుంది. దీన్ని దానం చేయమంటే ఎక్కడో మొత్తం ఆస్తి కోల్పోయిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి బంగారానికి అంత ప్రమాదకరమైనది ఎందుకు చెప్పబడిందంటే ధర్మము, జ్ఞానము, భక్తి, సద్గుణాలు, సాంగత్యము ఇవన్నీ కలుగుతాయి దానం ఇవ్వటం వల్ల. సత్వగుణం సంపన్నమవుతుంది. వీడు ఎప్పుడైతే దానం ఇవ్వమంటే అమ్మ బంగారం దానమా అంటాడు. అరే అది ఇస్తే మంచిదిరా నాయన అంటే అంత ఇస్తే వాడికి ఇంకా మేమేం చేసుకోవాలి దానం అని అంటాడు. కాబట్టి నీకు అది ఇస్తే కదా నీకు సన్మార్గం అంటే తెలిసేది, జ్ఞానం అంటే తెలిసేది, ధర్మం అంటే తెలిసేది. నువ్వు బంగారం వేయడానికే చేత కాకపోతే నేను దానం ఇవ్వమనంటే అది కొనుక్కోవడమే చేత అయింది, కానీ దానం వేయడం చేత కాదు. అది ధర్మ మార్గం అంటే అదే. మరి నీకు ధర్మం నువ్వు అవలంబించింది నేను ఏదో ₹10 ఇచ్చాను, 10 వాడికి ఏదో భిక్షగాడికి ₹10 ఇచ్చాను, అన్నం దానం చేశాను కాదు.
నీ మనస్సు నుంచి నీ యొక్క లోభగుణం వీడి ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా దానమిస్తావో అది పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. అపాత్రాదానం అంటే ఏంటంటే అహంకారం కానీ లోభగుణం కానీ ఉండకూడదు దానం చేసేటప్పుడు. ఇవి రెండు ఉంటే ఎంత దానం చేయండి అది పనికి రాదు, దగ్గరికి కూడా రాదు ఆ ఫలితం. అందుకే దానాల్లో సత్వదానం అని, తర్వాత రాజస దానం అని, తామస దానం కూడా చెప్పారు. దానాలు కూడా ఉన్నాయి. అందుకనే మనకు ఉప్పు కానీ, తర్వాత నూనె కానీ, తర్వాత కొన్ని దానాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే శయ్యాదానము, మళ్ళీ రౌప్య దానము, వెండి దానము. వెండి సర్వత్రా మంచిది అసలు వెండి దానం అనేది. ఎందుకంటే ముఖ్యంగా పితృశాపాలు సంబంధించిన వారు ఎవరికైనా ఉంటే ఆ వెండి దానం చేస్తూ ఉంటే పితృశాపాలు తొలుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అలాగే ఎప్పుడు వెండి దానం ఎక్కువ చేస్తూ ఉండాలి ఎక్కువగా. అందుకని ప్రతి పుట్టినరోజుకి మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే నెయ్యి పోసి ఒక చిన్న గిన్నెలో నెయ్యి పోసి దానం ఇవ్వమన్నారు. అలా చేరి వాడు బర్త్డేకి మాత్రం ఘనంగా హోటళ్ళల్లో లక్షల్లో పోసి భోజనాలు పెట్టమంటే పెడతారు, కానీ చిన్న గిన్నెలో నెయ్యి పోసి ఇవ్వడానికి చేత కాదు. మళ్ళీ దీపాలు ఆర్పే అవకాశం ఉంటుంది, దీపాలు ముట్టించే అవకాశం కూడా ఉండదు. అంటే పుట్టినరోజు అంటే మనం ప్రతి వారికి ఒకటి ఏదైనా మనకు వెస్ట్రన్ కల్చర్ మనకి ఏదైనా ఒక గుర్తు రావాలా. మనం ఒక పుట్టినరోజు రోజు కొన్ని దానాలు ధర్మాలు చేయటం వల్ల వాళ్ళ ఆశీస్సులు మనకు కలుగుతాయి. అది మనం ఆలోచన చేయాలి. కానీ ఎంతప్పటికీ ఇప్పుడు భోజనం పెట్టావు తృప్తిగా ఉంది, అది కూడా కాదనట్లేదు. హోటల్లో భోజనం పెట్టు 10 మందికి వద్దనట్లేదు. కానీ నియమబద్ధంగా నువ్వు చేస్తున్నావా కొన్ని విషయాలు, నీ ఆర్భాటానికి చేస్తున్నావు, కానీ నియమంగా నువ్వు చెయ్యి. ఇంట్లో నువ్వు దానం చెయ్యి, నీ శక్తి కొద్దీ ఆ వెండి గిన్నెలో నెయ్యి పోసి దానం ఇవ్వు. ఎంతసేపు సమయం పడుతుంది నీకు దానం ఇవ్వడానికి? కూడా అరగంట సంకల్పం చెప్పి దానం ఇవ్వడానికి. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు దానం చేస్తే మనకు చిన్న చిన్న మోక్ష మార్గాలుగా మారి మన పాపక్షయం తెలుసో తెలియకో పాపక్షయాలన్నీ నశించిపోతాయి, పాపాలన్నీ కూడా. అది మనం తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం, వెళుతున్నప్పుడో వస్తున్నప్పుడో, లేదా మన జీవులు చంపడమో తెలియకుండానో అలాంటివన్నీ చేస్తూ ఉంటాం. మరి అవన్నీ క్షయించాలంటే ఎలా? కాబట్టి ఇలా దానం చేయటం వల్ల అవి క్షయం అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అందుకని అక్షయ ఫలితం రావాలి మనకు అంటే దానం ధర్మం చేయటం వల్ల అక్షయ ఫలితాలు వస్తాయి. నువ్వు ఎప్పటికీ దానం చేయకుండా నా ఇంట్లోనే పెట్టుకుంటా ధర్మం కానీ ఇంకోటి కానీ అంటే నీకు ఏం ఫలితం వస్తుంది? అందుకని ఆ రోజన్నా కనీసంగా దానం చేయరానైనా నీకు అక్షయ ఫలితం వస్తుంది. నువ్వు కూడా ఊహించవు ఆ ఫలితాన్ని. అలా పాపక్షయం కూడా నశించిపోతుంది. గోదానం నువ్వు చేయలేవనుకో, గోదాన ఫలితం వస్తుంది ఆ రోజు ఏ దానం ఇచ్చినా కూడా. ఆ రోజు ఏం చెప్పారంటే గోదాన ఫలితం వస్తుంది. సరే నీకేమీ చేత కాదనుకోండి, ఒక కొత్త కుండ తీసుకొచ్చి దానిలో నీళ్లు పోసి, అవును కొత్త కుండ నీళ్లు ఇస్తే కూడా సమానమైన ఫలితం అని సున్నం రాసి కాస్త బొట్టు పెట్టేసి ఇచ్చేసామనుకో, 3 బొట్లు పెట్టి ఆ ఘటదానం అంటాం దాన్ని, లేదా ఉదకంబదానం కూడా అంటాం దాన్ని. రాగి చెంబు నీళ్లు ఇవ్వటం కానీ, గొడుగు కర్ర కానీ, చెప్పులు కానీ. ఎందుకంటే ఎండాకాలంలో మనకు కావాల్సింది ఏంటంటే కాళ్ళు కాలుతాయని చెప్పులు ఇవ్వటం, గొడుగు ఏమో నీడగా పట్టుకోవటం. అలానే కర్ర, కొంతమందికి నడవాలంటే కష్టంగా ఉండొచ్చు ఎండాకాలంలో, నీరసంగా ఉండే వాళ్ళకి కర్ర ఇవ్వటం పెద్దవాళ్ళకి. అలా రకరకాల కర్ర అంటే ఇప్పుడు కర్ర ఎవరు వాడటం లేదు, అదే సర్జికల్స్ వస్తున్నాయి. అలాంటిది అనువయం చేసుకోండి. ఎప్పుడైనా కూడా మన కర్ర అంటే ఇప్పుడు ఎవరు కర్ర వాడటం లేదు. ఇప్పుడు కాలంలో ఏమి ఇవ్వాలి అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళకి? మనం ఇప్పుడు రకాల్లో సర్జికల్స్ వస్తున్నాయి కాబట్టి ఆ సర్జికల్స్ దానం చేయాలి. 3 రకాల కాళ్ళతో ఉన్నటువంటివి. అంటే మన పెద్దవాళ్ళు కూడా కాలానుగుణంగా ఏవి అవసరమో అవే దాన రూపంలో చెప్పబడ్డాయి. అంతే. ఇప్పుడు నీరసపడుతుంటాం కాబట్టి కర్ర ఇస్తున్నాం. ఇదైన తర్వాత మజ్జిగ 10 మందికి ఇవ్వటం వల్ల కూడా మనకేమవుతుందంటే చంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఫస్ట్ గ్రహాల్లో చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. మజ్జిగ ఇవ్వటం వల్ల కూడా మనకు ముఖ్యంగా పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. పితృలు శాంతిత్వం కావాలంటే ఆ యొక్క ఇది మళ్ళీ పెరుగు అన్నాన్ని దానం చేయటం. ఇలా రకరకాల అక్షయ తృతీయ రోజు ఇంకా విషయం చెప్పాలంటే మీకు ఈ పరశురామ జయంతి, మనకు ఇంకా చెప్పుకోవాలంటే మిత్ర స్నేహము, అలాగే మహాభారతంలో మనకు చెప్పుకోవాల్సినటువంటి గ్రంథాలు ఇంకా ఏమున్నాయంటే ఈ 2 కథలు కూడా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత లక్ష్మీ కుబేర వ్రతము, ఈ కుబేరుడు యొక్క యక్షీశ్వరుడు ఒక వ్రతాన్ని చేయటం ఈరోజు చేయటం వల్ల కూడా మంచి, అంటే శివుడు సాక్షాత్తు కుబేరుడికి కూడా శంఖనిధులు పద్మనిధులు ధనాధిపతిని చేశాడని చెప్పి ఇవన్నీ కూడా మనకు ఈ రోజున కలుగుతుంది. అందుకనే సాక్షాత్తు వేదవ్యాసుడే ఈ యొక్క గణపతికి మహాభారతాన్ని రచించబోయేసేటువంటి రోజు. కాబట్టి ఇటువంటి మహత్తరమైన రోజుని అందరూ కూడా హితోధికంగా వ్రతాలు యజ్ఞాగాదులు క్రతువులు చేసుకొని ఆ యొక్క స్వామివారి అయ్యవారి అనుగ్రహం కలగాలని చేతి శక్తి కొలది అంతో దానం చేయటం కూడా నేర్చుకోవడం ఆ రోజు మంచిది. ఫలాలన్నా దానం ఇవ్వండి, నీళ్లు దానం ఇవ్వండి, మజ్జిగ దానం ఇవ్వండి, ఇలా రకరకాల దానాలు కూడా చేయండి, అక్షయ ఫలితాన్ని పొందండి. మొత్తం మీద శాస్త్రి గారు ఈ అక్షయ తృతీయ పర్వదినాన
పాటించాల్సిన విధి విధానాలు ఏంటి ముఖ్యంగా, అలాగే ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎట్లాంటి జపం చేస్తే బాగుంటుందంటారు? లక్ష్మీ దేవత ఎట్లాగో లక్ష్మీ ఆరాధన చేస్తారు, లక్ష్మీ ఆరాధనతో పాటు ఇంకా పాటించాల్సిన నియమాలేంటి? ఇంకా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవచ్చమ్మా, లలితా సహస్రనామ పారాయణము, అలాగే మణిద్వీప వర్ణన మనకు నోటికి వచ్చేటువంటిది అయితే ఇవన్నీ చదువుకోవచ్చు. ఇంకా అవకాశం ఉంటే ఆ రోజు హోమం చేసుకోవచ్చు, ఆయుష్ హోమం కానీ, లేకపోతే మనకు ఆరోగ్యానికి కావాల్సిన వాళ్ళు ఆయుష్ హోమము, విద్య చదువుకున్న వారు విద్యకు సంబంధించి అయితే లక్ష్మీ గణపతి హోమము, అలే శక్తిని ఏదైనా ప్రతిబంధకాలు ఉన్నాయి, అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి, ఏవి నెరవేరటం లేదు, ముందరకు వెళ్ళటం లేదని అంటే కనుక నృసింహ హోమము, లేదా సుదర్శన హోమం శత్రు సంహారానికి అయితే, అంటే శత్రువులు ఎప్పటికీ మన మీద ఏమీ జరగకుండా ఉండడానికి. అలానే మనకు ఏదైనా సంతానం కలగకపోయినా సుబ్రహ్మణ్య హోమం, అంటే అక్షయ ఫలితం, ఆ ఫలితం అని చెప్పలేము కాబట్టి ఆ రోజు అటువంటి యజ్ఞాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సాక్షాత్తు ఆ యొక్క దేవీ దేవతానుగ్రహాలు కలుగుతాయి. అలాగే దానాల విషయానికి వస్తే మీరు చెప్పారు ఎలాంటి దానం చేసుకోవాలి, సువర్ణ దానంతో పాటు గోదానము, ఇంకా మంచినీళ్ళు, గొడుగు ఇలాంటివి. ఇవి కాకుండా మామూలుగా వైశాఖ మాసం దానాలకి ప్రత్యేకమైంది. అక్షయ తృతీయ రోజు అక్షయ ఫలం ఎలా ఉంటుందో వైశాఖ మాస దానాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు మన పురాణాల్లో, శాస్త్రాల్లో కూడా. ఎందుకని శాస్త్రి గారు మిగతా మాసాలతో పోల్చుకుంటే ఎందుకు వైశాఖ మాస దానాలకి అంత ప్రాధాన్యత? వైశాఖ మాసంలో సాక్షాత్ విష్ణు ప్రీతి అండి. ఇక్కడ ఏంటంటే విష్ణుమూర్తి ప్రీత స్వయంగా స్వామివారు కృతయుగం నాడు భూమికి వేంచేసి నైమిషారణ్యంలో అనేక యజ్ఞాది కృతులు ప్రారంభం చేశారు. అలా ప్రారంభమైనటువంటి సమయాన్ని తీసుకున్నట్లయితే మీరు విష్ణుమూర్తి అనుగ్రహం కలిగింది కాబట్టి మనకు ఇక్కడ ఏమనుకుంటున్నాడు, బ్రాహ్మడే విష్ణుమూర్తి అవతారం అనుకుంటున్నాం. కాబట్టి ఆ యొక్క విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలి అంటే ఈ యొక్క వైశాఖ మాసంలో అతని ప్రతినిధిగా బ్రాహ్మడు ఉంటాడు. అందుకనే దానం ధర్మం, బ్రాహ్మడికి దానం చేయటం వల్ల విష్ణుమూర్తికి డైరెక్ట్గా మనం ఆరాధన చేసిన వాళ్ళం అవుతామని ఒకటి. రెండు, భాగవతం మనకు చెప్పబడింది ఒక విషయం ఏంటంటే, భాగవతంలో ప్రహ్లాదుడు వృద్ధాప్యంలో ఉన్నాడు. ప్రహ్లాదుడు చిరంజీవిగా ఉన్నాడు. ఆ చిరంజీవి ఉన్నప్పుడు అతను నలుగురు కుమారులు ఇలానే రాజ్యం చేస్తూ కొద్దిగా కళింగపట్నం దగ్గరికి వెళ్ళారు. ప్రస్తుతకాలం శ్రీకాకుళం జిల్లాకి యువతల, అదే ప్రస్తుతం సింహాచల అప్పన్న. ఆ రోజు చందనోత్సవం, స్వామివారి సింహాచల అప్పన్న చందనోత్సవం కూడా అక్షయ తృతీయ రోజు జరుగుతుంది. ఆ రోజు ఎందుకంటే జరిగింది, కారణం ఏంటంటే సింహాచలంలో స్వామివారు బహిర్గతమైంది ఆ రోజు అక్షయ తృతీయ రోజే. అతని ప్రతిమ చూశాడు, మొత్తం మట్టి కొట్టుకొని ఉన్నదట ప్రహ్లాదుడు చూసినప్పుడు. ఇంతటి నరసింహ, ఈ విధంగా నువ్వు మొత్తం మట్టి కొట్టుకొని ఉన్నావా ఇక్కడ అని చెప్పి స్వామివారికి మొత్తం అంతా స్నానం చేయించి మంచిగా స్వామివారు తయారు చేయాలని చెప్పి చందనం అరగదీసి మొత్తం చందన లేపన రాశాడు. ఎండకి ఇంత ఉన్నావు, ఇంత వేడిగా ఉన్నావా స్వామి అని చెప్పి. భాగవతోత్తముడు కాబట్టి భగవంతుడు కూడా తన ఆత్మస్వరూపంగా ఆత్మజ్ఞానాన్ని పొందాడు కాబట్టి ఆ స్వామే నా యొక్క దైవం అని భావించేసి మొత్తం చందనం రాశాడు. నిజ రూపంలో ఆ రోజు గ్రహించాడు కాబట్టి ఆ రోజు నుంచి స్వామివారికి చందనం రాయటం, ఎప్పటికీ మళ్ళీ కనబడకపోవటం, మళ్ళీ మనం అక్షయ తృతీయ రోజే స్వామివారి నిజరూప దర్శనం చేయటం జరుగుతుంది. నిజరూప దర్శనానికి చాలా మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు సంవత్సర కాలంలో ఒక్కసారి. ఈ ఉత్తరాంధ్ర వాళ్ళకి ప్రత్యేకమైన పండుగ చెప్పొచ్చు ఈ అక్షయ తృతీయ రోజున. ఉత్తరాంధ్రలో చాలా పెద్ద పండుగ ఇది. విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, వాళ్ళందరూ కూడా ఉభయ గోదావరి జిల్లాలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు చందనాన్ని రాస్తే ఆ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆ రోజునంతా కూడా ఆ చందనం పెట్టుకుంటే కనుక సంతానం కలుగుతుందని, కొంతమందికి ఏమో ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారని, అలా చందనంగా విశేషంగా ఆ స్వామివారి కొంగుబారంగా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి అలా ఆ గంధానికి అంత ప్రాధాన్యం ఉంది. అలా స్వామివారికి కూడా విడతల వారిగా గంధాన్ని పెడతారు. అక్కడ ఆషాఢ మాసం వరకు విడతల వారిగా పెట్టి ఆషాఢ మాసంలో గిరి ప్రదక్షిణ చేసి సమాప్తం చేసి మళ్ళీ లింగాకారంలో నీకు ఎక్కడ కనబడరు, ఇక్కడ మాత్రం విష్ణుమూర్తి లింగాకారంలో కనబడతారు. ఎక్కడ లింగాకారంలో ఉండరు, ఆకారంలో స్వామివారు ఇక్కడ ఉంటారు వరాలక్ష్మీ నరసింహస్వామిగా. ఆ విధంగా ప్రహ్లాదుడు స్తుతించాడు కాబట్టి ఆ భాగవతోత్తముడు వల్ల ఆ రోజు కనుక వైశాఖ మాసంలో ఎవరైతే ఏ గుళ్ళో చందనాన్ని దానంగా ఇవ్వమన్నాడు, అంటే స్వామి ప్రీతిగా చందనాన్ని రాసి చేస్తే కనుక ఆ స్వామి చల్లని చూపులు అందరి మీద పడతాయని చెప్పి భగవంతుడి యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చందనాన్ని ఇవ్వమన్నారు. అంటే దేవాలయానికి చందనం ఇస్తే కనుక మనం దానంగా ఇస్తే అటువంటి మంచి ఫలితాలు పితృలోకులకి, అంటే పితృదేవతలకి మధ్యాహ్నం పూట ఈ పితృ కార్యక్రమం ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో మధ్యాహ్నం బొట్టు పెట్టుకోకూడదు, చందనం కానీ విభూది కానీ ధారణ చేయమంటారు. అందుకని మీరు అది చూసుంటారు కొన్ని ఆచార వ్యవహారాల్లో చందనాన్ని పెట్టుకొని ప్రారంభం చేస్తారు, లేదా విభూది పెట్టుకొని ప్రారంభం చేస్తారు. అలా పితృ కార్యక్రమాలు కూడా చాలా శ్రేష్టమైంది. ఆ రోజున కనుక పితృప్రీతిగా ఉదకంబు దానం ఇస్తే కూడా చాలా మంచిది. ఉదకంబు దానం అంటే
రాగి చెంబులో నీళ్లు తీసుకొచ్చి బ్రాహ్మడికి దానం ఇస్తే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ రోజు ఇంకా పానకాన్ని కూడా చేసి దానం ఇవ్వచ్చు. ఇక వైశాఖ మాసం కాకుండా షోడశ మహాదానాలని చెప్పేసి దశ మహాదానాలని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. వాటి ప్రాధాన్యత ఏంటి శాస్త్రి గారు? ఒక్కొక్కటి మీరు వివరంగా తెలియచేయండి. షోడశ మహాదానాలు ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలి అంటేనమ్మా, ఇక్కడ గరుడ పురాణం తెలపబడింది. తర్వాత కొన్ని పురాణాలు విడిగా కూడా బ్రహ్మాండ పురాణం కొన్ని పురాణాలు తెలపబడినాయి. ఈ షోడశ మహాదానాలు ఏంటి, దశదానాలు ఏంటి, ఎప్పుడు ఇవ్వాలా ఏంటి అనేది. కానీ మన వాళ్ళు చేసేటువంటి తప్పు ఏంటంటే ముఖ్యంగా మనిషి చనిపోతేనే ఇస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి, విధానం కాదు. ఎందుకంటే కృష్ణుడు ఒక రోజున గరుత్మంతుడికి చెప్పాట, స్వామి ఈ యొక్క జీవి ఎప్పుడైతే మరణించిన తర్వాత మరి వీటి ఉద్ధరణ ఎప్పుడు కలుగుతుంది, వీడి ఆత్మ క్షోభ జరుగుతుంది కదా, వీటి ఉద్ధరణ ఎప్పుడు కలుగుతుంది, మరి వీటికి ఏ విధానంగా కలుగుతుందని అంటే దానాలు ఇవ్వటం వల్ల కలుగుతుంది అని అన్నాడు. దానాలు ఇవ్వలేకపోతే ఏం జరుగుతుందయ్యా అంటే దాని ప్రత్యామ్నాయంగా వాడి శబ్దాన్ని పలికినా చాలు వాడికి మంచి జన్మరాహిత్యం కానీ ఇంకో జన్మని అనుభవిస్తాడు. కానీ అక్కడ ఏం చెప్పారు, ఇంకో విషయం కూడా ఏంటంటే జన్మతః మనం జన్మించి జీవించుండంగానే కొన్ని దానాలు ఇవ్వమన్నాడు. అవన్నీ కూడా జీవించుండంగానే దానం ఇవ్వాలి. ఎందుకంటే బతికున్న తర్వాత వాడు ఇస్తాడా లేదా అనేది తర్వాత. ఎందుకంటే వాడి ఇష్టానుసారంగా ఉంటుంది వాడి జీవితం. ఇంకా బతికున్నప్పుడే వాడి జీవితంలో ఉన్నప్పుడేనే వాడికి దానాలని చేయమన్నాడు. వాడు చనిపోయిన తర్వాత దానం చేస్తాడా లేదు వీడికి తెలియదు. ఎంత ధనం కూడబెట్టినా, ధనం కూడబెట్టకపోయినా కూడా. కాబట్టి జీవించి ఉండగా శక్తి ఉన్నప్పుడే దానం చేయమన్నారు. అవన్నీ కూడా అవన్నీ దానం చేస్తే ఒక్కొక్క దానికి ప్రాణధాన్యత ఉంది మనకు. అంటే వాటి గురించి మనం చర్చ తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఇక కొన్ని రకాల దానాలు లక్షల్లో కోట్లల్లో ఉన్నాయి దానాలు. ఇవాళ అందులో డబ్బులు వెచ్చించాలంటే కూడా ముఖ్యంగా చెప్పాలంటేనమ్మా, ఇన్ని దానాలు ఇవి చేస్తామా అండి అని మీరు కూడా అనొచ్చు. మరి చేస్తామా అంటే చెయ్యాలా. పూర్వకాలంలో అగ్రహారాలు ఎలా వచ్చాయి బ్రాహ్మణులకు అంటే వాళ్ళు అలా ఇవ్వటం వల్ల. సరే వాళ్ళు ఇవ్వటం వల్ల బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి అలా దాన ధర్మం చేశారు కాబట్టి వాళ్ళ వంశోద్ధరణ కలిగి వాళ్ళ అనేక ఉద్యోగాలు ఉన్నత స్థితిలో ఉండడం, ఉన్నత ఉద్యోగాలు పొందటం, వాళ్ళ తరాలు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఇప్పుడు ఉన్న కాలంలో అంటే వాళ్ళ తర్వాత 3వ తరం కావచ్చు, 4వ తరం కావచ్చు, 5వ తరం కావచ్చు, జరుగుతున్నటువంటి తరాల్లో వాళ్ళు ఎలా ఉద్ధరణ కలిగిందంటే అలా దాన ధర్మాన్ని పెద్దలు చేశారు కాబట్టే వాళ్ళు ఇవాళ ఒక స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఏంటంటే ఈ దానం చేస్తే మాకు ఈ ఫలితం వస్తుందా, ఫస్ట్ అడగడం ఇదే, ఈ దానం చేస్తే ఫలితం వస్తుందా అని. దానం చేస్తే ఫలితం రాకపోవడం పక్కన పెట్టండి. మీరు మనస్తృప్తిగా మనస్సు నాది కాదు అని ఎప్పుడైతే మనస్సు తృప్తిగా మనస్ఫూర్తిగా ఇస్తారో అది అసలైన దానం. మీరు జాసంతా డబ్బు మీద పెట్టి నేను దానం ఇస్తున్నాను అంటే కుదరదు. ఇంకోటి ముఖ్యంగా బంగారం దానం, ఇందాక చెప్పాం కదా, బంగారం దానము, వెండి దానము, గోదానము, వెండి గోదానము, తర్వాత భూదానము, ఉప్పు దానము, తర్వాత గడియారాన్ని, పుస్తకము, తర్వాత శయ్య మనం పడుకునేటువంటి మంచము, దానికి సంబంధించినటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వాలి. అంటే దానికి సంబంధించింది పరుపులు కానీ, మెత్తలు కానీ, దుప్పట్లు కానీ అన్ని రకాలవన్నీ సంపూర్తిగా ఇవ్వాలి. అయిన తర్వాత మళ్ళీ గృహదానము, కట్టించిన గృహాన్ని దానం ఇవ్వటం, తర్వాత భూదానము, భూమిని అంటే పనికిరాని భూమిని ఇవ్వటం కాదు, పనికిరాని గృహాన్ని ఇవ్వటం కాదు, పనికొచ్చే గృహం వాడు వాడుకునేటట్టు ఉండాలి. గృహం కానీ భూమి కానీ. భూమి దానం ఇచ్చారనుకోండి వాడు మళ్ళీ రేపు వాడుకోవాలనేటట్టుగా ఉండాలి. కానీ ఇవాళ వదిలేసేటు భూమిలో నీళ్ళు లేకుండా ఉన్నటువంటి భూమిని అట్లా ఇవ్వకూడదు. అలా భూదానం కానీ, గృహదానం, గృహం కూడా ఛిద్రమైన గృహాన్ని కాదు, మంచిగా శుభ్రంగా అందంగా తయారు చేసినట్టు గృహాన్ని ఇవ్వాలి. నవరత్నాలు, రత్నదానము, తర్వాత తిలలు, నువ్వుల దానము, వెండి పాత్ర, బంగారు పాత్ర కూడా దానం ఇవ్వమన్నారు. తర్వాత కన్యాదానం, వివాహంలో కన్యాదానం చేస్తాం కదా, అందరూ ఇస్తున్నారు కన్యాదానం అనేది. కన్యని మళ్ళీ మనం అర్చన చేసి కన్యాదానం కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం కాబట్టి కన్యాదానం ఇస్తున్నారు. ఇలా ఇంకా రకరకాల దానాలు ఉన్నాయి. పుస్తకంతో పాటు పుస్తకాలు కూడా అనేక రకాలు చదువుకునేటువంటి వారు ఉన్నారు, పుస్తక దానం కూడా ఇవ్వాలి. తర్వాత ఈ దానాలని ఇవ్వటం వల్ల ఒక్కొక్క లోకం పొందుతారన్నారు. ఏ లోకాలు పొందుతారంటే భూలోకము, అగ్నిలోకము, మళ్ళీ ఈశ్వర కైలాసలోకము, విష్ణులోకము, తర్వాత గోలోకము, నక్షత్రలోకము, వర్ణలోకము, ఇలా ఈ లోకాలన్నీ మరి ఉన్నాయా అండి ఇప్పుడు మీరు అడగచ్చు కూడా. ఇవన్నీ దానాలు ఇస్తున్నారు, మరి ఇస్తే కలుగుతాయా ఈ దానాలంటే ఎక్కడా లేవు. మళ్ళీ భూమి మీదనే
వాటిని జయించగలుగుతాను. ఎస్, అసలు అంతరార్థము, దానం యొక్క అంతరార్థము ఇతరులకి సహాయం చేయడం కోసమే ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే కాలానుగుణంగా కావచ్చు, అవసరానుగుణంగా కావచ్చు. గోవునిచ్చారు, గోవు నుంచి ఎన్ని పదార్థాలు ఉంటాయి మనకి రోజువారీ? పాలు, పాల ద్వారా పెరుగు, పెరుగు ద్వారా నెయ్యి, నెయ్యి ద్వారా వెన్న. అంటే ఒక్క గోదానంతో ఇన్ని రకాల ఫలితాలు ఉన్నాయి. అంటే గోవును కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావం చేయాలి. అగ్నిముఖవై సర్వాదేవత అన్నట్టుగా గోముఖవై సర్వాదేవత, అన్ని దేవతలు గోముఖంలోనే, గో యొక్క స్వరూపంలోనే ఉంటాయని. అంటే ఒక గోదానం చేయటం వల్ల అంత ఫలితం ఉంటుంది. గోవును పూజ చేస్తే అందరి దేవుళ్ళని, మనం తెలుసో తెలియక అందరి దేవుళ్ళని అందులో ఉన్నట్టుగా భావం చేసి పూజ, అది గోదానం. అంటే గోవును కనుక పూజ చేస్తే సర్వదేవత పూజ చేసిన ఫలితం, సర్వదేవత ప్రీతి కలిగి వీడికి ఇంకా జన్మరాహిత్యం ఉంటుందని చెప్పబడింది. జన్మరాహిత్యం అంటే మళ్ళీ వీడు పుట్టకతో ఇంకా మళ్ళీ పుట్టడు, కొంతకాలం కూడా వీడు ఇంకా కలియుగంలో వీడు పుట్టకుండా ఉంటాడు ఆ జీవిగా. మళ్ళీ అంటే దైవత్వాన్ని దగ్గరగా ఉంటాడు, దైవ సాన్నిధ్యంలో ఉంటాడు. మరి దైవ సాన్నిధ్యం అంటే ఎక్కడ ఉంటుందండి? అది కూడా మీరు అడగచ్చు. దైవ సాన్నిధ్యం అంటే దేవుడి దగ్గరగా సేవలో ఉంటాడు, సేవకుడై ఉండొచ్చు, లేదా దేవుడు పక్కనే ఒక రాయిగా పుట్టచ్చు. ఆ రాయే రేపు ఆ దేవుడికి శంకుస్థాపనలోనో లేదా ఇంకో గృహ కట్టడానికి కానీ వాడతారు. ఎంతో కాలం గర్భాలయం మనం ఎవరు ముట్టుకోలేము, గర్భాలయం ఒక రాయి పుట్టినా చాలు కదా. ఒక రాయి పుట్టినా కూడా గర్భాలయానికి మొత్తం రాయి పుట్టినా ఎంతో కాలం పూజిస్తూ ఉంటారు, కొట్టరు తిట్టరు, దాన్ని ఏం చెయ్యరు. గర్భంలో రాయి అయినా మంచిది అనిపిస్తుంది. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే దైవత్వాన్ని అలా చూడమన్నారు. దైవాన్ని చూడాలంటే దైవాన్ని దగ్గరగా ఉండాలి. అందుకనే మీకు చిన్న కథ కూడా ఉంది. శివుడికి శివరాత్రి రోజున చెప్పాను ఇది వరకు కూడా, శివరాత్రికి మనం అంతా పూజ చేసుకుంటాం, కానీ చండీశ్వరుడు పూజ అందరూ మర్చిపోతాం. బ్రాహ్మడు కూడా చండీశ్వరాయ నమః అని చెప్పుకుంటాడు తప్ప అయ్యా ప్రార్థన చేయండి అని చెప్పడం, మనస్సులో చండీశ్వరుడు ధ్యానం చేసుకోండి అని చెప్పడం. ఎందుకంటే ధ్యాన నిమగ్నంలో ఉంటాడు చండీశ్వరుడు. ఈ చండీశ్వరుడు వరం ఏంటంటే శివుడు ఒకటే చెప్పాడు, అయ్యా అందరికీ వరం ఇచ్చాను, నీకు కూడా వరం ఇస్తాను అన్నాడు. ఇస్తా అన్నాడు, కానీ ఏమిటో ఆ వరం అని అంటే నీ ఇష్టం ఉన్నది కోరుకో అన్నాడు. నేను నా ఇష్టం ఉన్నదిగా, నీ ఇష్టం ఏది ఇస్తే అది నేను ఇస్తానన్నాడు శివుడు. సరే స్వామి మీరు అంటున్నారు కాబట్టి నాకు నీ దగ్గర ఉన్న పూలు పత్రి ఇచ్చేసేయండి, నాకు ఇంకేదో అవసరం లేదు అన్నాడు. అదేందండి స్వామి మీకు పెట్టిన పూలు పత్రి నాకు అడుగుతున్నావేంటి, నువ్వు అడుగుతున్నావేంటని శివుడు అడుగుతాడు. అప్పుడు అంటాడు, స్వామి నీ స్పర్శ కలిగితే చాలు పవిత్రం అవుతాం కదా, ఇంకా నాకు ఇంకేం కావాలి, నీ సాన్నిధ్యం నాకు కావాలంతే అని అన్నాడు. తదాస్తు అన్నాడు. అప్పటి నుంచి ఎవరు పూజ చేసినా ఎవరు ఏం చేసినా చండీశ్వరుడు ధ్యానం చేసుకొని శివ పూజ పనికిరాదు. అందుకని శివ పూజ చేసేటప్పుడు చండీశ్వరుడు తలుచుకోవాలి. తలుచుకుంటే శివుడికి సాక్షాత్తు దగ్గరగా ఉంటాం, ఫలితం కూడా త్వరితగతిన మనకు వస్తుంది. ప్రతి నియమం వెనుక ఒక అంతరార్థం ఉంది. అలా తన రాయి పుట్టాడు, కానీ అక్కడ శివుడి దగ్గర ఏదో ఒక బొమ్మలా లేడుగా. శివుడు పానబట్టం చివరిలో పెట్టమన్నాడు చండీశ్వరుడు కూడా. అక్కడ బొమ్మ కనబడుతుందా మీకు? పానబట్టం దగ్గర ఏది కనపడదు. మరి అది రాయి స్వరూపంలో ఉన్నట్టే కదా. కాబట్టి అందుకని మనకు ఈయన రాశాడు, ఏది సుందరాకాండ తర్వాత ఎంఎస్ రామారావు గారు, అది ఎవరో పాడిన పాట కూడా, రాయినాయన కాకపోతేని రామచంద్రుడు అంటే అహల్య శాప విమోచనం కలిగిందని మనకేదో కల్పితమైన కాకపోతేని రామపాదము సోకగా, అదేదో మనకు రామాయణ గ్రంథాలు కొన్ని రామాయణ గ్రంథాలు చెప్పబడింది, రాయిందా రాముడు పాదం దాకితేనే. అంటే చూడండి అక్కడ కవి వర్ణన, రాయిని తగిలితేనే పుణ్యం చేసుకున్నటువంటి అహల్య, మరి ఆ ఇంతటి ఫలితాన్ని మనం సకల దేవత అనుగ్రహం కలగాలంటే మరి దాన ధర్మాలు చేస్తే దేవుడి దగ్గరగా ఉండడం అంటే అదే. ఏదో ఒక స్వయంభూ దేవాలయానికి మన యొక్క రాయి కానీ, మన చెట్టు కానీ, మన ఆవాసం కానీ, మన నీరు కానీ, మన నిప్పు కానీ ఒక కణికలాగా మనం అక్కడ ఉండి పడతాం. సో చాలా చక్కగా తెలియజేశారు అది దాన ధర్మ మహత్యం అది. అంతే తప్ప మనం ఏదో దానం చేసేస్తే మనకు పుణ్యలోకాలు వచ్చేస్తాయి, మన పుణ్యలోకాలంటే ఎక్కడున్నాయో మనకే తెలియదు, మీరేం చెప్పగలుగుతారని అనుకునే స్థాయిలో ఇవాళ పరిస్థితి ఉంది. ఎందుకంటే దానం చేయాలంటే అందరికి విసుకొచ్చేసింది. అంటే కాలానుగుణంగా ధర్మం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు మీరు సువర్ణ దానం చేస్తే మంచిది అంటున్నారు, కానీ ఒకప్పుడు అగ్రహారాలు ఉన్నాయి, దానాలు చేశారు, చాలా బాగున్నారు, పరిస్థితులు బాగున్నాయి. కానీ ఇప్పుడు సువర్ణ దానం చేసే పరిస్థితి అయితే లేదు కదా శాస్త్రి గారు. 1,00,000 రూపాయలకి బంగారం పెరిగిపోయిన తర్వాత ఇంకేం దానం చేస్తారు, కొనుక్కోవడమే కష్టంగా ఉండే పరిస్థితి. సో కాలానుగుణంగా కొన్ని మార్పులు అనేది అనివార్యం. అయితే ఏమైనా సరే అందరూ మంచి మనసుతోటి ఇటువంటి అక్షయ తృతీయ పర్వదినాలు చేసుకోవడము, మంచి అలవాట్లు చేసుకోవడం, తమ శక్తి కొలది కొద్ది గొప్ప దానం చేసుకుని మంచి అలవాట్లని అలవర్చుకోవాలని మనం కోరుకుందాం. ఏంటంటే దాన ప్రశస్తి అనే విషయానికి వస్తే
మనం అనుకుంటున్నాం అన్నీ జయించగలమా అంటే ఒక్క దానం చేస్తే జయించగలమని ఇప్పుడు అర్థమైంది కదమ్మా. ఒక రాయో నిప్పో నీరో తీగనో ఓ చెట్టో వృక్షమో ఒక పశువుగానో దేవాలయం చుట్టుపక్కలలోనే ఉంటాం. అదే దైవత్వం. దానికి మించింది ఇంకోటి లేదు. దేవుడు అర్చన మన కళ్ళ ఎదురు జరుగుతూ ఉంటుంది. మనం మూగజీవులు కావచ్చు, జీవం ఉండొచ్చు. మూగజీవులే నయమనిపిస్తుంది. జీవం ఉన్నవాడు ఇంకా దాన్ని ఏదో అదేదో చేస్తాడు. మూగజీవుడు అయితే దాన్ని ఎట్లా చూస్తూ ఉంటాడు నిర్మలంగా స్వామిని. అది మనం గ్రహించాలి ఇక్కడ. అదే జయించడం అంటే, దైవత్వాన్ని దగ్గరగా ఉండడం అంటే అదే. అది మనం గ్రహించాలా. అందుకని మనకన్నా వాటికి ముందరే అన్నీ తెలుస్తాయి సిమ్టమ్స్. అందుకనే దానం ధర్మ యొక్క ప్రాశస్తం అటువంటిది. అలాగే అందరూ దానం చేయడం నేర్చుకోండి. దానం చేయటం వల్ల ఏం వస్తుందని లాభాపేక్ష మాత్రం పెట్టుకోవద్దు. లాభాపేక్ష లేకుండా చేయండి, దాన మహత్యాన్ని పొందండి. సో మన పెద్దవాళ్ళు శాస్త్రాలు కూడా చెప్పింది ఇదే కాబట్టి చాలా చక్కగా తెలియజేశారు. మరొకసారి మీకు నమస్కారం.